రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి. నేను రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు. స్పీకర్ నిర్ణయం తర్వాత కార్యాచరణను ప్రకటిస్తారని ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి ప్రకటించారు. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్, దేశవ్యాప్తంగా నాకు ఒక గుర్తింపు ఉందని అన్నారు కడియం. దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అభిమానులు వస్తారని కాన్ఫిడెంట్గా చెప్పారు కడియం. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు గెలవాలని ఆయన ఆకాంక్షించారు. నాకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికలు మాత్రమే, ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. కడియం శ్రీహరి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కడియం శ్రీహరి అంటే కార్యకర్తలు అడిగిన దానికి సమాధానం చెప్పారా, లేకపోతే తన ఒపీనియన్, తనకు రాజీనామా చేసేటువంటి ఉద్దేశం లేదనేటువంటి కొనమా, లేకపోతే స్పీకర్ నిర్ణయం తర్వాత నేను ఎలాగో రాజీనామా చేయాలి కదా అనేటువంటి భావ? కడియం శ్రీహరి కామెంట్స్ని బట్టి చూస్తే ఏ విధంగా చూడాలంటారు దాన్ని? కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు ఆయన కామెంట్స్ పైన? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా తెలంగాణలో ఈ రాజీనామాల వ్యవహారం అంటే ఇది అనర్హత వేటు పడుతుందా లేదా, అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు పడుతుందా లేదా అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కడియం శ్రీహరి విషయంలో, దానం నాగేందర్ విషయంలో దీనికి సంబంధించి ఎక్కువ ప్రచారం అయితే ఉంది. దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్ లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, అదేవిధంగా కడియం శ్రీహరి కూడా పార్టీ మారని ప్రకటించడం, ఇవన్నీ కూడా తీవ్ర దుమారం రేపినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి స్పీకర్ కోర్టులో బాల్ ఉంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత, అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీని కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో నెల రోజుల్లో అంటే 30 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి అనే స్పష్టమైన ఆదేశాలను కూడా స్పీకర్ కి ఇచ్చారు. దీనికి సంబంధించి ఎన్ని రోజులు మీరు సమయం తీసుకుంటారంటూ కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రోజువారీ విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దీనితో ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది ఏంటి అనే దానిపై అందరిలో కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవేళ వీళ్ళిద్దరి విషయంలో ఖచ్చితంగా అనర్హత పడే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయనేది అయితే క్లారిటీ వస్తుంది. కానీ అనర్హత పడితే వీళ్ళు మళ్ళీ పోటీ చేయడానికి 6 ఏళ్ల పాటు అర్హత ఉండదు అనే క్లారిటీ అయితే అందరికీ ఉంది. రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ రాజీనామా చేయబోతున్నారా లేదా అనే దానికి సంబంధించి ఊహాగానాలు నడుస్తున్న సమయంలో కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే తనకు అనర్హత వేటు, అంటే తనపై అనర్హత వేటు పడదనే ధీమాలో కూడా ఆయన ఉండి ఉండొచ్చు అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అదేవిధంగా ఒకవేళ అనర్హత పడినా గానీ తాను ఎవరిని నిలబెట్టాలి, ఇప్పటికే తన ఇంట్లోనే ఒక అభ్యర్థిని ఆయన రెడీ చేసి పెట్టుకున్నారు. ఒకవేళ అనర్హత పడితే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలనే దానికి సంబంధించి అప్పటి వరకు కూడా అవసరమైతే దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళడానికి కూడా మళ్ళీ, అంటే నేను ఎక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు కదా మళ్ళీ అనే కోణం కూడా ఆయన కొంత తీసుకెళ్లి అటు హైకోర్టులో అలా అవసరమైన సుప్రీంకోర్టులో సవాల్ చేసి, ఒకవేళ ఎక్కడ కనుక అది ముందుకు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన దీనికి సంబంధించి అయితే ఇప్పటికే తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోటీలో నిలబెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనేది కూడా క్లారిటీ వస్తుంది. ఆ ధైర్యంతోనే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అలాగే తనకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మద్దతు కూడా ఉంది అనేది కూడా కొంత వినపడుతోంది. కాబట్టి కడియం శ్రీహరి రాజీనామా చేయకపోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక భిన్న వాదన వినిపిస్తోంది వెంకట్. అంటే దానం నాగేందర్ని అలాగే కడియం శ్రీహరిని ఇద్దరిని కూడా ముందుగా రాజీనామా చేయమని చెప్పారు అనేటువంటి ఒక మాట కూడా. సరే, తర్వాత తిరిగి పోటీ చేస్తారా లేదా అనేది ఆ బేరీజ్ వేసుకున్న అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం. దానం నాగేందర్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ అలాగే హైదరాబాద్ నగర మేయర్ని కూడా ఆఫర్ చేశారు, పదవిని ఆఫర్ చేశారనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి దేనికి కూడా ఒప్పుకోలేదు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. అందుకే ఆ స్థాయిలో కాన్ఫిడెంట్గా నేనైతే రాజీనామా చెయ్యను అనేటువంటి ఒక విషయాన్ని బాహాటంగా బయటికి చెప్పారనేటువంటిది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని ఎలా చూడాలి? ఇక్కడ దానం నాగేందర్ కేసు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది, కడియం శ్రీహరి కేసు కూడా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. ఎందుకంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనపై అనర్హత పడుతుంది. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అంటే మేయర్ పదవి ఆఫర్ చేసే అంత పరిస్థితి అయితే దాదాపుగా లేకపోవచ్చు.
దీనికి సంబంధించి ఆయన కొంత నాకు మళ్ళీ అంటే నేను రాజీనామా చేస్తాను, పోటీ చేసి గెలిస్తే నాకు మంత్రి పదవి ఇస్తారా అని అడిగినట్టు కూడా ఈ మధ్యకాలంలో 1-2 రోజుల క్రితం మనం వార్తలు కూడా చూసాం. ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయన దగ్గరగానే ఉన్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలతోనే కొంత ఆయన కాన్ఫిడెంట్ గా అడుగులు వేస్తున్నారు. స్పీకర్ కూడా ఆయనపై దూకుడుగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఆయన విషయంలో అనేది అయితే క్లారిటీ వస్తుంది. కానీ కడియం శ్రీహరి మాత్రం ఏం జరిగినా సరే తాను మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదు. రాజీనామా ఒకవేళ తనపై అనర్హత వేటు పడితే ఏం చేయాలో కూడా ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ కూడా ఆయన రెడీ చేసి పెట్టుకున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి తన అనుచరులతో, అదేవిధంగా తన నియోజకవర్గ కార్యకర్తలతో, అలాగే తనకు రాజకీయ సలహాలు ఇచ్చే కొంతమంది కీలకమైనటువంటి సన్నిహితులతో కూడా ఆయన చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటనే దానిపై, అలాగే గతంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని కేసులను కూడా ఆయన పరిశీలనలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై ఇప్పటికే అక్కడ స్థానిక నియోజకవర్గంలో కూడా కొంత హాట్ కామెంట్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఆయనపై నియోజకవర్గంలో కూడా పెద్ద వ్యతిరేకత ఏమీ లేకపోవడం, ఒకవేళ తనపై అనర్హత వేటు పడి మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా సరే తాను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకుంటాను అనే కాన్ఫిడెన్స్ కూడా ఆయనలో ఉండటమే అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. అది కడియం చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి స్పీకర్ నిర్ణయం తర్వాత అయితే కార్యాచరణ ప్రకటిస్తా అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. బట్ స్పీకర్ నిర్ణయం అనేది, అలాగే కోర్టు నిర్ణయం కూడా తనకు వ్యతిరేకంగా రాదు అనేటువంటి ఒక కాన్ఫిడెంట్లో అయితే ఉన్నారు కడియం శ్రీహరి. అలాగే తనకున్నటువంటి ఇమేజ్ కావచ్చు, లేకపోతే అభిమానుల గణం కావచ్చు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నా అభిమానులు నా దగ్గరకు వస్తారనేటువంటి మాట, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందనేటువంటి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా కడియం శ్రీహరి చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు మాత్రమే, ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది.